రీసెంట్‌గా సుప్రీంకోర్టు ఒక ఆర్డర్ ఇచ్చింది. అవును. ఎస్సీలో ఎవరైతే కన్వర్ట్ అవుతారో హ్మ్. వాళ్ళకి ఎస్సీకి సంబంధించిన ఏదైతే అడ్వాంటేజెస్ ఉంటాయో హ్మ్. అవి వీళ్ళకి చెందవు అని చెప్పి. అవును. అసలు ఏంటి అంటే అది ఎలాగా? అది ఏంటి అసలు? అంటే మీరు బై బర్త్ మీరు క్రిస్టియన్ కాబట్టి మీరు ఎస్సీ. అవును. ఆఫ్‌కోర్స్. హ్మ్. ఇప్పుడు కన్వర్టెడ్ అయిన వాళ్ళకి ఇలాంటి ఇష్యూస్ ఉన్నాయి. హ్మ్. సో దీని మీద మీ యొక్క అభిప్రాయం ఏంటి అసలు? ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌లో ఎస్సీ, ఎస్టీ వీటికి చెందిన వాళ్ళు అంటే మాల, మాదిగ, కొన్ని రకాల లంబాడి, కొన్ని రకాల షెడ్యూల్ కాస్ట్ ఏవైతే ఉన్నాయో వీళ్ళందరూ కూడా ఎస్సీ, ఎస్టీ హిందూ సర్టిఫికేట్లు పెట్టుకొని క్రైస్తవులుగా, పాస్టర్లుగా, చర్చికెళ్తున్న వాళ్ళుగా చాలామంది అవుతున్న వాళ్ళ సంఖ్య నాకు తెలిసి లక్షలు, కోట్లు ఉంటుంది. ఓహ్! ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్‌లో. సో, ఇప్పుడు మనకు ఈ యొక్క రిజర్వేషన్ ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్ ఏదైతే ఉందో ఇది కులం ప్రకారంగా ఇచ్చింది. ఓకే. ఇది ఇప్పుడు ఎస్సీ, ఎస్టీ ఈ రిజర్వేషన్ ఏవైతే ఉన్నాయో కులాన్ని బేస్ చేసుకొని ఇచ్చింది. ఎందుకంటే ఒకప్పుడు వీళ్ళకు సరిగ్గా అంటే సమాజంలో చిన్న చూపు చూసారని, చదువులో మంచిగా ముందుకు వెళ్ళనివ్వలేదని, సో వీళ్ళందరికీ ఆ జరిగిన తప్పును సరిదిద్దుకునే విధంగా భారత రాజ్యాంగంలో తీసుకొచ్చినట్టు చట్టంలో మార్పు ఏందంటే ప్రత్యేకంగా ఈ కులానికి చెందిన వాళ్ళు కొంచెం ఎక్స్‌ట్రా బెనిఫిట్స్ ఇచ్చారు. అది చదువుకునేటప్పుడు ప్రైవేట్ స్కూల్‌లో చదువుకున్న వాళ్ళకు సరైన స్కాలర్‌షిప్ ఇవ్వడము. లేకపోతే ఫ్రీ ఫుడ్ అంటే నాది ఇప్పుడు బీటెక్ కంప్లీట్ అయిపోయింది. నాది ఫీజు రీయింబర్స్‌మెంట్ కింద నేను చదువుకున్నాననమాట ఎస్సీ. నేను బీటెక్ కంప్లీట్ అయిపోయేంత వరకు కూడా నేను క్రైస్తవుడిగా చలామణి అవుతూ కూడా నేను ఎస్సీ రిజర్వేషన్ అన్ని నేను బెనిఫిట్స్ పొందా. అంటే నేను రాజ్యాంగాన్ని మోసం చేసిన. నేనే రాజ్యాంగ ద్రోహం చేశా. తర్వాత తెలుసుకున్న ఆ తప్పుని నేను సరిదిద్దుకున్నా. ఇట్లాగా ఈ యొక్క ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్స్ ఏవైతే ఉన్నాయో అది కేవలం హిందువులలో వెనుకబడిన కులాలకు మాత్రమే ఇవ్వడం జరిగింది. క్రైస్తవులకు మారిన తర్వాత అసలు క్రైస్తవంలో కులాలు ఉండవు కదా! అసలు క్రైస్తవం అనేది మతమే కాదు కదా! మతమే కాదు. ఇది కులం కాదని ఇది మతం కానప్పుడు ఈ రిజర్వేషన్ వాడుకున్న హక్కు నీకు ఎక్కడి నుంచి వచ్చింది? చట్టం చాలా క్లియర్‌గా చెప్తుంది. నువ్వు మారిన వెంటనే నువ్వు మారొచ్చు. మారిన తర్వాత నువ్వు సర్టిఫికేట్ మార్చుకోవాలి. బీసీసీ కేటగిరీ కిందకి నువ్వు వస్తావు. మరి ఆ సర్టిఫికేట్ తీసుకొని ఆ సర్టిఫికేట్‌లో వచ్చినటువంటి రిజర్వేషన్ ఏమైనా ఉంటే నువ్వు అవి తీసుకో. ఇది రాజ్యాంగ ద్రోహం కదా! నీకు ప్రసాదాలు తినవు. ఇవి అన్యులు, విగ్రహాలు ఇవి నరకానికి తీసుకెళ్తాయని చెప్పేసి నువ్వు పొద్దున లేచినప్పటి నుంచి హిందూ దూషణ చేస్తుంటావు. మరి ఆ హిందుత్వ దూషణ చేసేటప్పుడు మరి ఆ హిందుత్వం నుంచి వచ్చినటువంటి ఆ రిజర్వేషన్ బెనిఫిట్స్ నువ్వు ఎందుకు తీసుకోవాలి?